ఏ పనుల వల్ల రోజా భంగమవుతుంది, ఏ పనుల వల్ల రోజా భంగమవుదో ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఉపవాసం ఉండి స్నానం చేసిన, ఈతాడిన లేదా వేసవిలో ఎండ బాగా ఉందని శరీర భాగాన్ని నీటితో తడుపుకున్న మన రోజా అనేది భంగం అవదు. కానీ ఎవరైతే ఈ తాడుట వల్ల వారి యొక్క ముక్కుల్లోకి నోటిలోకి నీళ్లు పోకుండా జాగ్రత్త వహించాలి. రంజాన్లోని ఇఫ్తార్ తర్వాత నుండి ఉషోదయం వరకు, అంటే సహరి కంటే ముందు వరకు తిన్నా త్రాగినా భార్యతో సంభోగించిన ఏ మాత్రం దోషం కాదు. రంజాన్లోని ఉపవాస స్థితిలో మీరు ఏ సమయంలోనైనా మిస్వాక్ చేయవచ్చు, పళ్ళు తోముకోవచ్చు. అలా చేయడం వల్ల మీ రోజా భంగం అవదు, మక్రూ కూడా కాదు, ఇది అభిలషణీయమే. రంజాన్లోని ఉపవాస స్థితిలో ఆహారముగా పనిచేయని ధర్మసమ్మతమైనటువంటి ఏ చికిత్స అయినా చేయించుకోవచ్చు. ఉదాహరణకి చెవుల్లో కల్లో మందు వేయించుకోవడం ద్వారా రోజా అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఆక్సిజన్ ఎక్కించడం వల్ల రోజా అనేది భంగం అవ్వదు. ఉపవాసంలో ఉన్నటువంటి ఎవరైనా పేషెంట్స్ ఒకవేళ ఇఫ్తార్ వరకు ఆగడం వల్ల ఏ సమస్య లేనట్లయితే ఆగితే చాలా మంచిది. ఉపవాస స్థితిలో కడుపులో పడకుండా రుచి చూడడం, ఆ తర్వాత పుక్కిలించడం వల్ల రోజా అనేది భంగం అవ్వదు. ఉపవాసం ఉంటూ తలకు కొబ్బరి నూనె రాసుకోవడం లేదా బట్టలకు సువాసన పూసుకోవడం, దాన్ని ఆస్వాదించడం వల్ల రోజా భంగం అవ్వదు. రాత్రి సమయంలో రక్తస్రావం నిలిచినటువంటి బహిష్టు స్త్రీలు మరియు బాలింత స్త్రీలు, అలాగే సమాగమంలో పాల్గొన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఉదయము సెహరీ తర్వాత కూడా వారు స్నానం చేసి నమాజ్ చదువుకోవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. ఉపవాస స్థితిలో ఎవరైనా మర్చిపోయి తిన్నా త్రాగినా వారి యొక్క రోజా అనేది భంగం అవ్వదు, ఎందుకంటే వారికి తెలియకుండా మర్చిపోయి చేశారు కాబట్టి. ఇప్పుడు మనం ఏ విషయాల ద్వారా రోజా అనేది భంగం అవుతుందో తెలుసుకుందాం. ఎవరైనా ఉపవాస స్థితిలో గుర్తుండి తెలిసి తిన్నా త్రాగినా భార్యతో సమాగమం జరిపినా వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. ఉపవాస స్థితిలో ఎవరైనా శక్తికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు తీసుకున్నా లేదా నాడి ద్వారా గ్లూకోజ్ తీసుకున్నా, శక్తికి సంబంధించినటువంటి ఏదైనా వారి శరీరంలోకి ప్రవేశిస్తే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. అలాగే ఎవరైనా ఉపవాస స్థితిలో రక్తాన్ని ఎక్కించుకున్నా వారి యొక్క ఉపవాసం భంగమయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఉపవాస స్థితిలో ఆ వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా అతని కనుక వామిటింగ్ వచ్చినట్లయితే తన యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో ఎవరైనా బలవంతంగా కావాలని వాంతి చేసినట్లయితే అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం భంగం అవుతుంది. ఉపవాస స్థితిలో ఎవరైతే తప్పనిసరి పరిస్థితుల వల్ల బ్లడ్ టెస్ట్ చేసినట్లయితే, రక్త పరీక్ష చేయించుకున్నట్లయితే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో ఎవరికైనా పుండు నుండి చీము లేదా రక్తం కారినా, లేదా ముక్కు నుండి రక్తం కారినా, లేదా పన్ను ఊడిపోయి రక్తం కారినా అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో కరిపించి దేహం నుండి రక్తం తీయటం వల్ల లేదా ఆధునిక పద్ధతి ద్వారా రక్తదానం కోసం అధిక మోతాదులో తీసేటటువంటి రక్తం ద్వారా కూడా ఉపవాసం భంగం అవుతుంది. ఎవరైనా ఉపవాస స్థితిలో సరైనటువంటి సమయం తెలియకుండా లేదా వారి యొక్క గడియారం పాడైపోయి ఇఫ్తార్ కంటే ముందే గనక వారు ఇఫ్తార్ చేసినట్లయితే వారి యొక్క రోజా భంగం కాదు, కానీ వెంటనే వారికి తెలిసిపోతే ఆ యొక్క ఇఫ్తార్ చేయడం ఆపేసి ఏదైతే సమయం ఉందో ఆ సమయం వరకు వారు వేచి చూడాలి. ఉపవాస స్థితిలో మతిమరుపు కారణంగా చేసే పనుల వల్ల కూడా రోజా భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో మతిమరుపు కారణంగా చేసిన పనులకు పట్టుబడులు కానీ గుర్తుండి ఎవరైనా చేస్తే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. స్త్రీలు ఉపవాసం పాటిస్తున్నటువంటి సందర్భంలో ఇఫ్తార్ కంటే 5 లేదా 10 నిమిషాల ముందు బహిష్టుకు గురైనట్లయితే వారి యొక్క ఉపవాసం భంగం అవుతుంది. ఆ యొక్క ఉపవాసాన్ని మిగతా రోజుల్లో వారు పాటించాలి. అలాగే ప్రసవించిన స్త్రీలు రక్తస్రావం ఉన్నన్ని రోజులు ఉపవాసాలు పాటించకూడదు. వారు ఎప్పుడైతే పరిశుద్ధులు అవుతారో ఆ తర్వాతి రోజుల్లో ఆ ఉపవాసాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రంజాన్ నెలలోని నవ దంపతులు ఎవరైతే రోజాలు ఉంటారో వారు జాగ్రత్త వహించాలి, కామ క్రీడలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఉపవాసం పాటిస్తూ రంజాన్ నెలలో వారు గనక భార్యతో సంభోగించినట్లయితే దానికి సంబంధించినటువంటి చాలా పెద్ద కఫారా పరిహారం అనేది ఉంది. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉపవాసం ఉంటూ తన భార్యతో రంజాన్ మాసంలో ఉపవాస స్థితిలో సంభోగిస్తాడో ఆ వ్యక్తికి పరిహారం కంపన్సేషన్ ఏంటంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఒక బానిసకు విముక్తి కల్పించాలి. ఈ శక్తి లేనట్లయితే రెండో విషయం ఏంటంటే వరుసగా 2 నెలలు ఉపవాసాలు పాటించాలి. బలమైనటువంటి కారణం లేనిదే వరుస తప్పకూడదు. ఈ శక్తి కూడా లేనట్లయితే మూడో విషయంగా 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టాలి. కాబట్టి ఉపవాస స్థితిలో సంభోగం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. కాబట్టి నవ దంపతులు ఎవరైతే ఉంటారో వారు కామ క్రీడలకు దూరంగా ఉండడం అది చాలా మంచి విషయం. ఉపవాస స్థితిలో ప్రేమతో భార్యని తాకినా లేదా ముద్దు పెట్టుకున్న ఉపవాసం భంగం కాదు, కానీ కామోద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉపవాస స్థితిలోని నిద్రావస్థలో స్త్రీ పురుషులలో ఎవరికైనా వీర్యస్ఖలనమైనట్లయితే వారి
వారి యొక్క రోజా భంగం అవదు. వెంటనే వారు తలంటు స్నానం చేసుకొని వారి యొక్క రోజాని ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే ఆ నిద్రావస్థలో జరిగిన దానికి వారికి ఎలాంటి ప్రమేయం ఉండదు కాబట్టి. ఫరజ్ రోజా నియత్ సంకల్పం అనేది ఉషోదయానికి ముందు వరకు, అంటే రాత్రి ఏ సమయంలోనైనా మనం తప్పనిసరిగా నియత్ అనేది చేయవలసి ఉంటుంది. కానీ అదే నఫిల్ రోజా అయితే మీరు ఉషోదయం తర్వాత పొద్దెక్కే వరకు ఒకవేళ ఏమి తినకుండా త్రాకుండా ఉన్నట్లయితే మీరు అక్కడ నియత్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది నఫిల్ రోజా. కానీ ఇది ఫరజ్ రోజా కాబట్టి మనం ఉషోదయానికి ముందు వరకు రాత్రి ఏ సమయంలోనైనా తప్పనిసరిగా మనం సంకల్పం అనేది చేసుకోవాలి రోజా యొక్క నియత్. ఉపవాస స్థితిలో నోటిలో ఊరేటటువంటి లాలాజలాన్ని మన ప్రమేయం లేకుండా మింగడం ద్వారా రోజా అనేది భంగం అవదు. కానీ ఎవరైతే ఉమ్మిని జమ చేసి మింగుతారో దాని ద్వారా రోజా అనేది భంగం అవుతుంది. ఈ విధంగా ఒక ఉపవాసి యొక్క రోజా ఏ విషయాల ద్వారా భంగం అవుతుంది, ఏ విషయాల ద్వారా భంగం అవదో మనం వివరంగా తెలుసుకున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి స్త్రీ మరియు పురుషునితో నేను మనవి చేసుకుంటున్నాను, ఈ పవిత్ర రంజాన్లో మీరు మీ జకాత్, మీ డొనేషన్, మీ సదఖాత్ని మీరు మా పీస్ మెసేజ్ ఫౌండేషన్కి చేరవేసి మేము చేస్తున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి దావా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సోదరులారా, ఇస్లాం ధర్మ సందేశాన్ని మానవాళికి చేరవేయడం ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై విధిగా, ఫరజ్గా, బాధ్యతగా చేయడం జరిగింది. కాబట్టి మేము చేసినటువంటి దావా కార్యక్రమాల్లో మీరు ఆర్థికంగా సహాయం చేసినట్లయితే ఈ పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు తప్పనిసరిగా పీస్ మెసేజ్ ఫౌండేషన్కి మీ యొక్క విరాళాలను ఇస్తారని మేము మీతో మనవి చేసుకోవడం జరుగుతుంది. జజాకల్లాహు ఖైర్. हम आपसे हमारे इदारे पीस मैसेज फाउंडेशन के लिए मुख्तलिफ ज़राए से ताउन चाहते हैं. To support Peace Message Foundation, you can send your donations to the PMF bank account. Account number 0762370000019. Bank name DCB. IFSC code DCB L000076. Branch Gaddiya Naram, Hyderabad, Telangana. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.